మీద ఉండిపోయారు, ఎవరి మాట వినలేదు, ఎన్ని ఉన్నాయి కదా. సంక్షేమమే నేనే డబ్బులు ఇచ్చానే అన్నదే ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ చూస్తున్నట్టు, మాజీ ముఖ్యమంత్రి గారు చూస్తున్నట్టు కనపడుతుంది. కానీ వారి దగ్గర తీసేసుకున్న అమౌంట్, మధ్య 4 రెట్లు చేసేసుకున్న అమౌంట్, కరెంటు 4 రెట్లు చేసేసిన అమౌంట్లు, చెత్త పన్ను, ఇంటి పన్ను, కుళాయి పన్ను, అపార్ట్మెంట్ డీజిల్ ఛార్జీలు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ డీజిల్ ఎన్ని ఉన్నాయి కదా. చాలా రకరకాలు పెంచేసుకుంటూ వెళ్ళిపోయారు కదా. సో ప్రజలు కేవలం మేము కట్టిన పన్నులు, లేకపోతే బ్యాంకుల నుంచి వచ్చిన అప్పులు, లేకపోతే ఆర్బీఐ తెచ్చిన అప్పులతో మీరు ఏదో పనిచేసి మీరు సొంత డబ్బులు అదేదో భారతీయ సిమెంట్ నుంచో లేకపోతే సాక్షి పేపర్ నుంచో ఇచ్చేసినట్టు ఫీల్ అయితే మేము వచ్చుకోము. మాకు సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా కావాలి, సుపరిపాలన ఇంకా కావాలి అనేది స్పష్టమైన సంకేతం ఇచ్చారు. సాయి గారు మీకు తెలుసు, డబ్బులు ఒకటి కొత్త కాదు, ఎక్కువ తక్కువ 83 నుంచి ఇస్తూనే ఉన్నారు. నాకు గుర్తుండి అంతకుముందు ఎవరిని ఇచ్చారో, బహుశా వృద్ధాప్య పింఛన్ మొదలు పెట్టింది సంజీవయ్య గారు మొదలు పెట్టారు. మరి ఆ టైం నుంచి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఫేమస్ అయింది. అవునండి, మరి ఎన్టీఆర్ గారు పెట్టినప్పటి నుంచి మాకు తెలుసు, ఎందుకంటే అప్పుడు నుంచి కొంచెం వింటున్నాం కాబట్టి. మరి ఆయన ప్రభుత్వం కూడా 89లో పడిపోయింది కదా, ఆయనకు ఏం 100% మార్కులు వేయలేదు. ఈరోజు కర్ణాటక చూడండి, సంవత్సరం క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, అనేకమైన ఫ్రీ ఇస్తున్నారు, బస్సు ఫ్రీ అన్నారు, కరెంట్ ఫ్రీ అన్నారు, రైస్ ఫ్రీ అన్నారు, ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఏమైంది, సంవత్సరం లోపు పార్లమెంట్ ఎన్నికలు వస్తే వాళ్ళకి కనీసం 5-6 సీట్లు కూడా రాలేదు ఎంపీ స్థానాలు. అలాగే పక్కన తెలంగాణ రాష్ట్రం 6 నెలలు అయింది, అన్ని ఫ్రీ అన్నారు, ఆల్ ఫ్రీ అన్నారు, మళ్ళీ ఎన్నికలకి వెళ్ళారు, ఎంపీలో సగం ఎంపీలు కూడా రాలేదు. సో ప్రజలు ఇదేం కాదు, ఉచితాలు ఓకే ఇవ్వండి అయ్యా, మేమే బతిమాలేదు, ఇస్తా అన్నారు, ఇవ్వండి. అంతేకాని మా మీద ఏదో ఇచ్చేసి మమ్మల్ని ఏదో ఉద్ధరించేశారని చెప్పి 6 నెలలకు ఒకసారి గడప గడపకి ప్రభుత్వం, గడప వైసీపీ వాలంటీర్ రాను, ఎమ్మెల్యే రాను, ఆడు రాను, ఈడు రాను, ఒక స్లిప్ ఇవ్వను, నీకు ఎంత ఇచ్చాను, 1,00,000 ఇచ్చాను, 50,000 ఇచ్చాను, 30,000 ఇచ్చాను అంటే ఇచ్చి చీకొట్టారు. మేలు చేస్తేనే ఓటేమన్నారు, మేలు చేయలేదని చిచ్చోట్లు పడేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్ని రివ్యూ చేసుకుంటారులేండి, అది బయటికి చెప్పరు. కానీ ఎన్ని ఉన్నాయి, అది మాకు గుణపాఠాలు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదో గుణపాఠాలు. మేము అన్ని చూసుకుని జాగ్రత్తగా సంక్షేమం అభివృద్ధి 2 బేరీజు వేసుకుని, ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా సరే ఇబ్బంది పడకుండా, అప్పులు ఎంత ఉందో తెలుసుకుని అప్పులు తగ్గించుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, నిర్మాణాత్మకంగా వెళ్లి దీర్ఘకాలిక ప్రణాళికలు, స్వల్పకాలిక ప్రణాళికలు పెట్టుకుని అమరావతి అభివృద్ధి ఎంతవరకు చేయగలం. 5 ఏళ్ళు అయిపోదు అమరావతి, అది 10 ఏళ్ళు పట్టొచ్చు, 15 ఏళ్ళు పట్టొచ్చు, ఎంతవరకు చేయగలం, ప్రజలకు 5 ఏళ్ళ తర్వాత ఒక కనపడేటువంటి అభివృద్ధి చూపించే విధంగా ఏ రకంగా ప్రణాళికాబద్ధంగా వెళ్తాం అన్నది కూడా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని పుట్టినప్పుడే ఆవకాయ బిర్యానీ పెట్టినట్టు ఇబ్బంది కాకుండా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చేసి సుపరిపాలన, ముఖ్యమైనది సుపరిపాలన, లా అండ్ ఆర్డర్ సిస్టమ్ గా పద్ధతిగా వెళ్ళి గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా వెళ్ళాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. రైట్, మంచి పాయింట్. చంద్రశేఖర్ గారు, ముందుగా మీకు అభినందనలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మందే గెలిచినటువంటి